2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం ఉన్న టైంలో, అలాగే ఆపరేషన్ సింధూర్ కొనసాగటానికి ముందు కూడా, అంటే ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు కూడా బిఎల్ఏ మీద ఒక పెద్ద ఇదిలో పాకిస్తాన్కి బిఎల్ఏకి అంటే బెలూచిస్తాన్కి మధ్య ఒక ఇష్యూ నడుస్తుంది. పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ సపరేట్గా రావాలి, ఒక స్వతంత్ర దేశంగా మమ్మల్ని ఏర్పాటు చేయాలంటూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ అంతర్గతంగా ఒక యుద్ధ వాతావరణం ఉంది. నేరుగా పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా దాడులు చేస్తుంది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఇప్పుడు వాళ్ళకు ప్రకటన కూడా చేశారు, బెలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటైంది, మాకు స్వాతంత్రం వచ్చేసింది, మా జెండా ఇదే. ఐక్యరాజ్య సమితి కూడా మమ్మల్ని గుర్తించాలి, భారత్ కూడా గుర్తించాలి, భారత్లో కూడా ఒక ఎంబసీని కూడా పెట్టాలి అంటూ కూడా ఒక రిక్వెస్ట్ కూడా చేస్తుంది. నిజంగానే బెలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోయిందా? అసలు ఒక దేశం ఏర్పడాలంటే ఎలాంటి ప్రామాణికాలు ఉంటాయి, ఎవరు గుర్తించాలి? వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు గతంలో మలేషియా, అదేవిధంగా అజర్బైజాన్ ఇలాంటి దేశాల్లో మన భారతదేశం తరఫున ఎంబసీలో రాయబారిగా పనిచేసినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, బెలూచిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు స్వాతంత్రం వచ్చేసింది, మేము ఒక దేశంగా విడిపోయాము, మా జెండా ఇది అని చెప్పింది. నిజంగా ఆ గుర్తింపు వచ్చింది అనుకోవచ్చా బెలూచిస్తాన్కి? అంటే ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే బెలూచిస్తాన్ ఒక ఇండిపెండెంట్ నేషన్గా, కంట్రీగా అవతరించిందా అనేది ఒక క్వశ్చన్ వేసుకున్నట్టయితే వాళ్ళు డిక్లేర్ చేశారు, నిజమే. కానీ ఇంటర్నేషనల్ ఎరీనాలో ఒక కంట్రీగా గుర్తించబడాలని అంటే యునైటెడ్ నేషన్స్ ఉన్నది మనకు. యుఎన్లో వాళ్ళకు మెంబర్షిప్ వచ్చినప్పుడే వాళ్ళను మనం పూర్తిగా గుర్తించినట్టు. ఓకే, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో వాళ్ళకి మెంబర్షిప్ రావాలంటే ఎవరు సపోర్ట్ చేయాలి? సరే, అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు అలా అంటే మనకు పాలస్తీనా కూడా ఫుల్ మెంబర్ కాదు, అబ్జర్వర్గా పెట్టుకున్నారు. యాక్చువల్గా ఒకప్పుడు ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రపోజల్లో రెండు దేశాలు సపరేట్గా ఎగ్జిస్ట్ కావచ్చు, అందుకనే వాళ్ళు అగ్రి అయితే ఇద్దరికి రికగ్నిషన్ ఇస్తాము, యుఎన్లో మెంబర్షిప్ ఇస్తామంటే అప్పుడు పాలస్తీనియన్స్ రిఫ్యూజ్ చేసిండ్రు, ఇజ్రాయెల్ ఉండకూడదు, అందుకని వాళ్ళే కాకుండా ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసింది, ఇజ్రాయెల్కి ఫుల్ మెంబర్ అయిపోయింది, వాళ్ళు ఇంకా అబ్జర్వర్గానే ఉన్నారు. అంటే ఒక్కోసారి యుఎన్ రికగ్నిషన్ పూర్తిగా లేకపోయినా కానీ ఇప్పుడు పాలస్తీనియన్ అనేది అందరికీ తెలిసిందే, ఒక దేశంగానే మనం అంతా చూస్తున్నాం. బట్ అఫ్కోర్స్ వాళ్ళకు అది అఫీషియల్గా ఈ గవర్నమెంట్ అవన్నీ నడిచినా కానీ అంటే ఫుల్ మెంబర్గా ఇంకా కంటిన్యూ కావట్లేదు. ఇప్పుడు వీళ్ళది ఏంటంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది, సపరేట్ కావాలని కొన్ని కంట్రీస్లలో ఎటువంటి మూమెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ ఫ్లాగ్ తీసుకొని తర్వాత వాళ్ళ గవర్నమెంట్ సెటప్ని పెట్టుకొని ఇది మేము ఇండిపెండెంట్ అయ్యాము, మమ్మల్ని గుర్తించండి అని యుఎన్కు రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. అలానే పర్టికులర్గా ఇండియాకు క్లోజ్గా ఎందుకు ఇండియాకు చేసింది అని అంటే ఇప్పుడు 1947 కన్నా ముందు ఈ ఏరియా అంతా బ్రిటిష్ వాళ్ళ కిందనే ఉన్నది. పాకిస్తాన్ కానీ, బెలూచిస్తాన్ కానీ, ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కానీ, ఇండియా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు రెండైతే ఇండియా పాకిస్తాన్గా విభజింపబడ్డప్పుడు అప్పటి నుంచి కూడా మనకు ఇండియాలో కూడా వాళ్ళు ఏది సామంతరాజులకు ఆప్షన్ ఇచ్చారు కదా, ఇటు పాకిస్తాన్లో అనగలవండి, అటు ఇండియాలో అనగలవండి, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండండి, అటువంటిదే ఆప్షన్ వాళ్ళకు కూడా ఇచ్చారు. బెలూచిస్తాన్ కూడా ఇస్తున్నారని అంటే 100% అది ఇంప్లిమెంట్ కాలేదు. వాళ్ళు అప్పుడు రిక్వెస్ట్ చేశారు, మేము ఇండిపెండెంట్గానే ఉంటామని. అంటే పాకిస్తాన్తో కలవకుండా మేము సపరేట్గా ఉంటామని అప్పుడు బెలూచిస్తాన్లో వాళ్ళు చెప్పారు. అవును, ఓకే. అయినా కానీ బై ఫోర్స్ సేమ్ మన దగ్గర ఎలా జరిగిందో బై ఫోర్స్ పాకిస్తాన్లో ఇంటిగ్రేట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు కాశ్మీర్ని హైదరాబాద్ సంస్థానాన్ని ఎలా మనం అయితే విలీనం చేసుకున్నాం, అలాగే బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్లో కలుపుకున్నారు. అయితే అప్పుడు మాత్రం బోల్డెన్ ప్రామిసులు చేశారు వాళ్ళకు. వాళ్ళు అయినా కానీ అప్పుడు ఏమన్నారు, కనీసం ఒక అటానమస్ స్టేటస్ అని ఇవ్వండి అని అడిగారు. అది కూడా ఏమి ఇవ్వలేదు. బై ఫోర్స్ అంతా ఇంటిగ్రేట్ చేసుకొని పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ప్రాపర్ ఎందుకు అవి అంటే కొంతకాలం తర్వాత ఏమవుతుందని అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. పాకిస్తాన్లో అది లార్జెస్ట్ ప్రావిన్సు, తర్వాత రిచ్ ఇన్ మినరల్స్ రిసోర్సెస్, అంటే ఆ రిసోర్సెస్ కనుక ఆ ప్రావిన్స్ కనుక ఉపయోగపడితే చాలా వరకు రిచ్ అయిపోతుంది. పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత వీళ్ళు ఏం చేశారని అంటే బై వాట్ ఎవర్ ఫోర్స్ ఆర్ ఇంకా అదర్ మెథడ్స్ తోటి ఆ మినరల్ రిసోర్సెస్ అన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇప్పుడు పాకిస్తాన్లో ఇప్పుడు చైనా ఏది
పాకిస్తాన్ Economic corridor ఉంది కారిడార్ కదా. కోఆపరేషన్స్ ఇవన్నీ డబ్బు పెడుతుంది అని అంటే బెలుచిస్తాన్లో ఉన్న మినరల్ రిసోర్స్లన్నీ ఎక్స్ప్లాయిట్ చేయనీకే పాకిస్తాన్కు డబ్బు ఇస్తుంది. ఇప్పుడు చైనా కట్టుకున్నటువంటి ఆ గ్వాదర్ పోర్ట్ కూడా బెలుచిస్తాన్లోనే ఉంది. బెలూచిస్తాన్లోనే వచ్చేస్తుంది. అందుకనే ఇప్పుడు చైనా ఇంట్రెస్ట్ అంతా పాకిస్తాన్ ఇంటిగ్రిటీ సావర్నిటీ ఇవన్నీ ఏదైతే మాట్లాడుతుందో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈ బెలూచిస్తాన్లో ఉన్న ఖనిజ సంపద అంతా వాళ్ళు దోచుకోనికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, మేము ఒక దేశంగా ఏర్పడ్డాం, మా స్వతంత్రం మాకు వచ్చేసింది, మా జెండా ఇది, మేము ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అని ఇప్పుడు మీరు అన్నట్టు యుఎన్ఓకి ఒక రిక్వెస్ట్ పంపించారు. ఇప్పుడు ఇది గుర్తించచ్చా, మనకి గుర్తించవచ్చా? బెలుచిస్తాన్ ఒక సపరేట్ కంట్రీగా మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయొచ్చా? అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఇమ్మీడియట్గా ఒక కంట్రీని గుర్తించటం అనేది ఆ స్టేజ్కి ఇంకా రాలేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, యుఎన్ఓలో ఒక మెంబర్షిప్ రావాలి, అప్పుడే ఒక దేశంగా గుర్తింపు వస్తుంది అని. ఈ మెంబర్షిప్ రావడానికి వేరే దేశాల మద్దతు ఏమన్నా అవసరం ఉంటుందా? అంటే సభ్య దేశాలుగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలు, శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాల సపోర్ట్ ఏమన్నా అవసరమా? అంటే ఇప్పుడు అది అవసరం. ఎందుకనంటే ఇప్పుడు యుఎన్ మెంబర్షిప్ కావాలంటే ఇప్పుడు జనరల్ అసెంబ్లీలో వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఆ జనరల్ అసెంబ్లీలో అయిన తర్వాత మళ్ళీ యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ అది కూడా ఓకే అని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే పాకిస్తాన్కు 100% సపోర్ట్ చేస్తుంది చైనా సపోర్ట్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి. సో అటువంటి అప్పుడు ఇది బెలూచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీగా అవతరించి వాళ్ళకు యుఎన్లో మెంబర్షిప్ వస్తుందని అయితే మనం అంత ఈజీగా వస్తుందని అయితే అనుకోలేము. చైనా ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది, తప్పకుండా వ్యతిరేకిస్తుంది. కానీ అమెరికా కూడా వ్యతిరేకిస్తుంది. అమెరికా కూడా ఇప్పటివరకు అయితే 100% ఏది పాకిస్తాన్కు బెలూచిస్తాన్ మీద సపోర్ట్ కామెంట్స్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ జరిగేవన్నీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ గ్రీవెన్సెస్ ఎక్కువైపోతుంది రోజుకు. కానీ చైనాని దెబ్బ కొట్టాలని మొదటి నుంచి కూడా అమెరికా చూస్తుంది కదా సార్. ఇప్పుడు చైనాకి సంబంధించిన ఎకనామిక్ కారిడార్ అంతా కూడా బెలూచిస్తాన్లోనే కన్స్ట్రక్షన్ పూర్తయింది, ఆ రోడ్వేస్ కానీ పోర్ట్ కానీ. ఇప్పుడు ఆబ్వియస్లీ చైనా సపోర్ట్ చేస్తే అమెరికా వ్యతిరేకిస్తుంది, కాబట్టి ఒకవేళ బెలూచిస్తాన్కి అమెరికా సపోర్ట్ ఉంటుంది కదా. అంటే మీరు అన్నది కూడా కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు అమెరికన్ ఇంట్రెస్ట్ ఉండేది ఎప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతోటి వీళ్ళకి ఎప్పుడైతే వార్ అవుతుందో, అమెరికన్ వార్ ఏదైతుందో అప్పుడు పాకిస్తాన్ అవసరం చాలా ఉండేది. అందుకనే ఈ బెలూచిస్తాన్లో ఉన్న వ్యతిరేకతను కూడా అమెరికా సపోర్ట్ చేయలేదు, సప్రెస్ కూడా చేయలేదు. బట్ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్కు ఇచ్చిన ఆర్మమెంట్ ఫైనాన్స్ తోటి ఈ బెలూచిస్తాన్ కూడా వాళ్ళు సప్రెస్ చేసిండ్రు. సో అందుకనే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి అగెనిస్ట్ అయిపోయింది. అవును. సో ఇటువంటి పరిస్థితుల్లో అమెరికన్ ఇంట్రెస్ట్ అక్కడ ఏం లేదు. సో దాంతో కనుక ఈ మూమెంట్ కనుక పెరిగినట్టయితే బెలూచిస్తాన్లో ఇప్పుడు ఆల్రెడీ నిన్నటి వరకు చూస్తే ఒక 51 టార్గెట్స్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళంతా ఆక్రమించుకున్నారు. సో పాకిస్తాన్ పోలీస్ అయినా కానీ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కానీ వాళ్ళంతాని ఆల్మోస్ట్ తరిమేస్తున్నారు. సో ఆ స్టేజ్ వచ్చింది ఒకసారి వచ్చినప్పుడు అయితే ఏమవుతుంది, ఇండియా వాళ్ళు ఎక్కువ కౌంట్ చేసేది ఏంటంటే ఇండియా మీద. ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా పార్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఇండియా కదా. సో సపరేషన్ వచ్చినప్పుడు పాకిస్తాన్ వచ్చి వాళ్ళని బలవంతంగా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళని సపరేట్ చేసి అయింది. కాబట్టి ఇప్పుడైనా మాకు రికగ్నిషన్ ఇవ్వండి అని బెలూచిస్తాన్ రిక్వెస్ట్ చేస్తుంది. సో బంగ్లాదేశ్ని ఏ విధంగా అయితే మనం సపరేట్ చేయగలిగామో అదేవిధంగా ఇప్పుడు బెలూచిస్తాన్ కూడా సపరేట్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియా మీద. అయితే ఇప్పుడు ఒక క్వెట్టా సిటీని కూడా క్యాప్చర్ చేశారు, దాన్ని క్యాపిటల్గా కూడా మేము ప్రకటించుకున్నామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు యుఎన్ఓ సపోర్ట్ లేకపోతే అందులో మెంబర్షిప్ రాకపోతే దేశంగా ఇంకా ఎవరు కూడా గుర్తింపు పడరా? అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయినప్పుడు తర్వాత ఈ కొసావో మన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉన్నాయో యుగోస్లోవియా ఏదైతే అది డిసింటిగ్రేట్ అయినప్పుడు చాలా కాలం వార్ లైక్ సిచ్యువేషన్ అక్కడే ఉన్నది. సో ఒక్కోసారి ఏమైందంటే కొన్ని కంట్రీస్ రికగ్నైజ్ చేసినాయి, కొన్ని కంట్రీస్ చేయలేదు. సో దాని తర్వాత ఏమవుతుంది అని అంటే కొంతకాలం తర్వాత గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే కొన్ని కంట్రీస్ రికగ్నైజ్ చేసినా సరిపోతుంది. మొత్తం యుఎన్లో ఉన్న 200 కంట్రీస్ దాకా అందరు రికగ్నైజ్ చేయవలసిన అవసరం లేదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ యుఎన్ కూడా కన్సిడర్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఇండియా ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే ఎస్ బెలూచిస్తాన్ మేము ఒక దేశంగా గుర్తిస్తున్నాం, మేము మా సపోర్ట్ ఉంటుంది బెలూచిస్తాన్కి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అది ఒక రకంగా ఆ దేశానికి ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రపంచ దేశాలు గుర్తించే అవకాశం ఉంది.
అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు అదే మనం అనేది ఏంటంటే ఇప్పుడు మనం బెలూచిస్తాన్ ఒకప్పుడు ఏమవుతాయి అంటే ఇప్పుడు ఏది పాకిస్తాన్ మనలా బ్లేమ్ చేస్తుంది, మీరే సృష్టించారు ఇవి అంటే మేము ఇలా కాశ్మీర్లో ఇన్వాల్వ్ అవుతున్నాను, మీరు బెలూచిస్తాన్లో టెర్రరిజాన్ని తీసుకొస్తున్నారు, వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు, మా అంటే పాకిస్తాన్ డివైడ్ చేయడానికి ఏం చేస్తున్నారు, అవన్నీ అక్యూజేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా రికగ్నిషన్ ఇచ్చే స్టేజ్కి అయితే ఇంకా ఇప్పుడే కనిపించట్లేదు. బహిరంగంగా అయితే వచ్చి ప్రకటన చేసే పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేవు. అంటే ఇంకా పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ ఇంకా అక్కడే ఉన్నారా సార్, లేకపోతే పూర్తిగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఆఫీసర్స్ కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన ఎవరైతే ఆ స్ట్రక్చర్ ఆ వ్యవస్థ అంతా కూడా ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయిందా, ఇంకా ఉందా పాకిస్తాన్? ఇంకా ఉన్నారు. ఇప్పుడు అంటే పూర్తిగా ఎంటైర్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అంతా బెలూచిస్తాన్ ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు అయితే లేదు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఏది ట్రైన్ మీద హైజాక్ జరిగి అంత జరిగినప్పుడు మొత్తం మిలిటరీ అంతా పోయి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం కూడా జరిగింది కదా. సో అంటే ఇప్పుడు ఈ వాళ్ళు అనుకున్నది ఏంటంటే బెలూచిస్తాన్ బిఎల్ఏ పీపుల్ పాకిస్తాన్ ఇప్పుడు కనుక ఇండియా మీద ఫుల్ స్కేల్ వార్కు పోయినట్టయితే అక్కడ ఉన్న మిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా ఇటువైపు వచ్చేస్తే అప్పుడు మొత్తం పూర్తిగా క్యాప్చర్ చేసుకుందాం అనే ప్లాన్ చేశారు. అందుకనే కొద్దిగా వాళ్ళు అనేది డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తున్నది. దాంతో ఏమంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము ఇవన్నీ చేసాము, ఆక్రమించుకున్నాం, మేము మన ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసాం, మీరు రికగ్నైజ్ చేయండి, మా ఎంబసీ ఓపెన్ చేయడానికి మీరు అనుమతించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే యూఎన్ కూడా అదే అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా అదర్ కంట్రీస్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది. ఇదైతే తిరుగుబాటు అయితే జరిగింది. ఆ తిరుగుబాటులో ఇంకా కొద్దిగా ముందుకు మరింత పోరాటం జరిగి అది ఇంకా ప్రోగ్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఓకే వేరే కంట్రీస్ కూడా రికగ్నైజ్ చేసే స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఇండియా లీడ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే అప్రోప్రియేట్గా అయితే అనిపించట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డాక్టర్ వినోద్ కుమార్ గారు చెప్తున్నట్టుగా బెలూచిస్తాన్కి సంబంధించి కూడా ఇప్పటికిప్పుడు ఒక సపరేట్ దేశంగా ఒక ప్రకటించే పరిస్థితి ఇతర దేశాలు గుర్తించడం కానీ జరగదు. అయితే భారతదేశం కూడా వెయిట్ అండ్ సీ అన్నటువంటి ఒక సిచ్యువేషన్లో ఉంది. ముఖ్యంగా మరింత పోరాటం జరిగి ఇంకా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా బెలూచిస్తాన్ వైపు దృష్టి సారించే విధంగా కూడా అక్కడ పోరాటం జరిగితే పాకిస్తాన్కి సంబంధించి కూడా అక్కడ ఉన్న ఫోర్సెస్ అన్ని కూడా పూర్తి స్థాయిలో బయటకు వెళితేనే బెలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా అందరూ కూడా గుర్తించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.